మంచిగా లెగ్ ప్రెస్ అయితే 25 kg చేసుకొని కొట్టిన ఓవర్ సపోర్ట్ లేకుండా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 360 అయితే ఛానల్. ఈరోజు డే 72. ఇక మార్నింగ్ వేసి మంచి హెడ్ బాత్ చేసుకొని ఇప్పుడైతే జిమ్కి పోయి అట్లా చెట్లు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే జిమ్కి అయితే వచ్చేసినాం. ఈరోజు లెగ్స్ చేద్దాం. మొత్తం 5 వేరియేషన్గా జిమ్ అయిపోయిందా సీదా గుడికి వెళ్ళిపోయి షాప్ కాడికి వెళ్ళిపోయాం. లోపలికి వచ్చేసి లెగ్స్ మొత్తం ఫ్రీ చేసుకొని కొంచెం వార్మప్ చేసుకొని ఫస్ట్ అయితే సిటప్స్ అయితే వేస్తుండే. ఒక 50 సిటప్స్ అయితే వేసిన తర్వాత ఇదైతే ఫస్ట్ వేరియేషన్ 3 సెట్లు అయితే కొట్టేసుకొని సెకండ్ వేరియేషన్ లెగ్ ప్రెస్ కి అయితే వచ్చేస్తుండే. మంచిగా లెగ్ ప్రెస్ అయితే 25 kg చేసుకొని కొట్టిన ఓవర్ సపోర్ట్ లేకుండా. ఇట్లా వేస్తుంటేనే ఒక్కొని వేస్తుంటేనే అలవాటు అయితే ఉంటుంది మెల్లమెల్లగా. 5 వేరియేషన్ వేసిన తర్వాత ఇక కార్డియోకి అయితే వచ్చేస్తుండే. కార్డియోకి వచ్చేసి కొంచెం లెగ్స్ వార్మప్ చేసుకోవాలి, ఎందుకంటే పక్కా పోయేటప్పుడు లెగ్స్ వార్మప్ చేసుకొని పోవాలి లెగ్స్ డే, ఎందుకంటే నెక్స్ట్ డే ఫుల్ పెయిన్ అవుతుంది. లెగ్స్ వేసిన తర్వాత ఈ జారబండ దానికి చుక్కలు కనిపిస్తాయి తెలుసా. ఈడికించి దారాలి, ఆ మూలకించి దారాలి. గుడికి అయితే వచ్చేసినుండే. గుడికి వచ్చేసి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళుండే. ఇక మా ఇంట్లో పూజ చేసిందని చెప్పి మా మమ్మీ కొంచెం పరమాన్నం పెట్టించింది. తర్వాత ఇక షీనింగ్ అయితే షాప్ బంద్ చేసి ఇంటికి అయితే వచ్చేస్తుండే. ఇంటికి వచ్చేసి లంచ్ చేసుకొని తినేసి పడుకునుండే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే వేసుకొని, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకొని. బై బై.